ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ దొరికింది. ఆ బెయిల్ దొరికిన నెక్స్ట్ డేనే నిన్ననే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకొక నోటీస్ ఇచ్చింది, ఈరోజు అటెండ్ కమ్మని. ఏ విషయంలో అంటే ఢిల్లీ జల్ బోర్డులో, ఢిల్లీ వాటర్ బోర్డులో కొన్ని అవకతవకలు జరిగినాయి, కొన్ని అవకతవకలు జరిగినాయి, కరప్షన్ జరిగింది, కాంట్రాక్ట్ ఇచ్చే విషయంలో కరప్షన్ జరిగింది, స్కామ్ జరిగింది అన్నది ఆరోపణ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ది. అయ్యో అందుకు గాను మళ్ళీ కూడా నోటీసులు ఇచ్చింది. కాకపోతే ఏంటంటే ఈరోజు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులకు అటెండ్ కాబోతలేదు అని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఈ నోటీసే ఇల్లీగల్, ఆ కేసే ఇల్లీగల్, ఫేక్ కేసు, ఫేక్ నోటీసులు. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ ఏ పరిస్థితులలో కూడా ఎంక్వైరీకి అటెండ్ కాడు అని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. మొత్తానికైతే ఒక్క కేసు కాకపోతే ఒక్క కేసు, బహుశా ఫైనల్ టార్గెట్ అరవింద్ కేజ్రీవాల్ను జైలుకు పంపాలి. ఇది బీజేపీ గవర్నమెంట్ ఉద్దేశం. బహుశా ఎలక్షన్ల ముందే అరవింద్ కేజ్రీవాల్ను డెఫినెట్ జైలుకు పంపే ఛాన్స్ ఉన్నది, డెఫినెట్ జైలుకు పంపుతుంది. అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సీట్ల పొత్తు పెట్టుకున్నది, సీట్ షేరింగ్ కూడా జరిగిపోయింది. నెక్స్ట్ వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరుగుతాడు అరవింద్ కేజ్రీవాల్. ఇగో ఈ రెండింటి నుంచి రక్షించుకునేటానికి, ఈ రెండింటి నుంచి బయటపడటానికని బీజేపీ పార్టీ అరెస్ట్ చేస్తుంది, కంపల్సరీ అరెస్ట్ చేస్తుంది. కాకపోతే బీజేపీ పార్టీ అనుకుంటుంది కావచ్చు అరవింద్ కేజ్రీవాల్ ఎలక్షన్ క్యాంపెయిన్ల ప్రచారం చెయ్యకుంటే ఏదైనా అడ్వాంటేజ్ జరుగుతుంది, నష్టం జరగకుంటుంటుంది బీజేపీ పార్టీకి. నెక్స్ట్ ఢిల్లీలో కూడా సీట్లు కోల్పోదు బీజేపీ ఎంపీ సీట్లను అన్నది ఉద్దేశం కావచ్చు. కానీ అరవింద్ కేజ్రీవాల్ని కనుక అరెస్ట్ చేస్తే అది అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ప్రజలలో ఎక్కువైపోతుంది, ప్రజల నుంచి వ్యతిరేకత ఇంకా కూడా ఎక్కువ వస్తుంది. అది చాలా తీవ్ర పరిణామాలకే దారితీస్తుంది. ఢిల్లీలో ఘోరంగా నష్టపోతుంది అనిపిస్తుంది బీజేపీ. కాకపోతే ఏంటంటే ఇక బీజేపీకి ఇవన్నీ పడతలేవు. అరవింద్ కేజ్రీవాల్ అని ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ఉన్నది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి, జైలుకి పంపాలి, ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనొద్దు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఒక ఢిల్లీలోనే ప్రచారం కాదు, పంజాబ్లో చేస్తాడు, ఎందుకంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఉన్నది. నెక్స్ట్ వచ్చి గుజరాత్కు పోతాడు, అన్ని రాష్ట్రాలు తిరిగే పరిస్థితి ఉన్నది. కొంత డ్యామేజ్ జరిగే ఛాన్స్ కూడా ఉన్నది. అరవింద్ కేజ్రీవాల్ పాల్గొంటే అరెస్ట్ చేస్తే అంతకంటే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ఇది బీజేపీ గవర్నమెంట్ గమనించాలి, బీజేపీ పెద్ద నాయకులు గమనించాలి. ఇంకా పెద్ద అడ్వర్స్ ఎఫెక్ట్ అవుతుంది రూలింగ్ పార్టీకి.